Dear GATE aspirants and parents, welcome back to my channel. Graduate Aptitude Test Engineering 2026 రాసే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున మరి వెల్కమ్ చెప్తున్నాను. మరి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే మరి ఫిబ్రవరి 8 నుంచి అయితే స్టార్ట్ అయిందమ్మా. 8, 7, 8వ తారీఖు, 14, 15వ తారీఖులు డిఫరెంట్ పేపర్స్ జరుగుతాయి. ఈ వీడియోలో జస్ట్ మనము మరి రూర్కీ ఐఐటి రూర్కీలో మీరు గేట్ రాసిన వాళ్ళు ఐఐటి రూర్కీలో చేరాలంటే మరి ఎన్ని మార్క్స్ రావాలి ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే గేట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మనకి మార్చి 19th అయితే వస్తాయి కదా. 19th తర్వాత మీకు నా హెల్ప్ చాలా ఉంటుంది. ఎక్కడెక్కడ కట్ ఆఫ్స్ ఉన్నాయి అన్నీ చెప్తూ ఉంటాను, మీకు ఐడియా ఇవ్వటం అయితే జరుగుతుంది. మన మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి. స్టూడెంట్స్ ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు మరి ఐఐటి రూర్కీకి సంబంధించిన కట్ ఆఫ్, ఎంటెక్ కట్ ఆఫ్ మరి చూద్దాము. ఎంటెక్ ఇక్కడ ఐఐటి రూర్కీ కూడా నంబర్ 1 అమ్మ. మొన్న 2.8 lakhs ప్యాకేజ్ వచ్చింది ఒక స్టూడెంట్స్కి. ఎంటెక్ స్టూడెంట్స్కి కూడా 2 crores, 2.8 crores, 2.8 crores 2 కోట్ల ప్యాకేజెస్ అయితే మంచిగా వచ్చినాయి. మరి చూద్దాం. ఎంటెక్ ఐఐటి రూర్కీలో చేసిన మంచి నంబర్ 1 మీకు భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఐఐటి రూర్కీ అమ్మ. ఇది మనకి దగ్గరలో మరి ఉత్తరాఖండ్ ఉంటుంది. మంచి మరి ఓల్డ్ ఐఐటి, ఇది మంచి ఐఐటి, నంబర్ 1 ఐఐటి, దీనికి టైర్ 1 ఐఐటి. దీనిలో ఎంటెక్ బీటెక్ 2 ఉంటాయి. మంచి లైఫ్ మీకు బాగుంటుంది. ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం. ఇక్కడ మెయిన్ కోర్సెస్ ఏంటంటే అడ్మిషన్ టు పీజీ ప్రోగ్రామ్కి సంబంధించిన ఎంటెక్ విఎల్ఎస్ ఇండస్ట్రియల్ సిస్టమ్స్, వీటికి ఎంటెక్కు గేట్ ద్వారా మనకి అడ్మిషన్ ఇస్తారు. గేటు 2026 ఎవరైతే రాస్తారో వీళ్ళకి గేట్ ద్వారా అడ్మిషన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఎంటెక్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా, మరి స్పెషలైజేషన్, ఆ స్పెషలైజేషన్ యొక్క కట్ ఆఫ్ మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ నార్మలైజ్డ్ గేట్ మార్క్స్ ఫర్ లాస్ట్ ఆఫర్డ్ క్యాండిడేట్ 2025లో ఏ విధంగా ఉందో అదే విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కేటగిరీ వైజ్ చూసినప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఈ పేపరు, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి జనరల్లో 56 మార్కులు రావాలమ్మా. ఓబీసీ ఎన్సీఎల్ 48 మార్కులు, ఎస్సీ 37 మార్కులు రావాలి. సివిల్ ఇంజనీరింగ్ ఎంటెక్ రెన్యూబుల్ అండ్ హైడ్రో ఎనర్జీ, ఎస్టీ 30 మార్కులు రావాలి. ఇక్కడ సిఈ పేపర్, గేట్ అయితే సిఈ పేపర్ సివిల్ ఇంజనీరింగ్. ఎంటెక్ ఎన్విరాన్మెంటల్ అండ్ వీళ్ళకి కూడా 58 మార్కులు రావాలి సివిల్ ఇంజనీరింగ్. ఇక్కడ ఐఐటి రూర్కీలో మనకి 58, 56 వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఓబీసీ ఎన్సీఎల్ 52 మార్కులు రావాలి. ఇక్కడ ఎస్సీ 42 మార్కులు, ఎస్టీ 32 మార్కులు. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా 55 మార్కులు అలా వస్తే సరిపోతుంది మీకు. 51 మార్కు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్. నార్మలైజ్డ్ మార్కులు లాస్ట్ క్యాండిడేట్స్. చివరగా వీళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 26, 46 వస్తే సరిపోతుంది. ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో మీకు ఇది కెమికల్ ఈ డిసిప్లిన్ రాయాలంటే 47 మార్కులు రావాలి స్టూడెంట్స్కి. మనకి 100 మార్కులకి కదా పేపర్ పెట్టేది. 100 మార్కులు మీకు 47 వస్తే మీకు జనరల్లో, ఓబీసీ ఎన్సీఎల్ 37, ఎస్సీకి 26 మార్కులు అమ్మ. లక్కీగా ఎస్సీ ఎస్టీ పిల్లలు కొద్దిగా కష్టపడి చదవండి. ఆల్రెడీ మనకి మరి 7వ తారీఖు 8వ మరి ఫిబ్రవరిలో మనకి ఇంకా ఉంది కదా, మనకి ఎంత రోజులు ఉంది, మనకి ఇంకా 2 నెలలు కూడా టైం లేదు. కష్టపడి చదవండి. 25 మార్కులు వస్తే మీకు తన్నుకుంటా కానీ కెమికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ మరి రూర్కీలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఎన్విరాన్మెంట్లో కూడా మరి ఎన్విరాన్మెంటు వీళ్ళు ఈ పేపర్ సివిల్ ఇంజనీరింగ్ 63, 49 ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ 47 మార్కులు, ఎస్టీ 43 మార్కులకు వచ్చినా మీకు వచ్చే అవకాశం. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా కెమికల్ ఇంజనీరింగ్ ఒక 33 మార్కులు మీకు వచ్చిన ఇక్కడ సీటు. మరి అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్లో కూడా మంచిదం. ఇక్కడ హైడ్రో ఎనర్జీ, అక్కడ సివిల్లో కూడా మరి వేరే స్పెషలైజేషన్ ఎన్విరాన్మెంటల్, జియోసిటీ, హైడ్రాలిక్, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్లో కూడా మీకు 47 మార్కులు, 63, 54, 48, 58 మార్క్స్ కూడా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇది కట్ ఆఫ్ రేంజ్ ఈ విధంగా ఉంది. 49, 46, 48, 47 మార్కులు. ఎస్సీ వాళ్ళ స్టూడెంట్స్కి 47 మార్కులు, 45. ఇది ఈ విధంగా సివిల్ అయితే ఈ విధంగా ఉంది. మరి సివిల్ ఇంజనీరింగ్, జియో టెక్నికల్, హైడ్రో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్. ఇక్కడ ఎర్త్ క్విక్ ఇంజనీరింగ్ కూడా ఉంది. ఇవి కూడా సివిలే వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. వీళ్ళు సివిల్ ఇంజనీరింగ్ ఎర్త్ క్విక్ కూడా 42, 54 జనరల్. మరి అదేవిధంగా ఎస్సీ 30 మార్కులు, 29 మార్కులు, 28 మార్కులు వచ్చినా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. అన్నీ ఇవి సపరేట్గా అప్లై చేసుకోవాలి మనం. ఇక ఎలక్ట్రికల్ చూద్దాం. ఇక ఎలక్ట్రికల్ చూస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసినప్పుడు జనరల్ ఎలక్ట్రిక్ డ్రైవ్ సెట్ పవర్ 52 మార్కులు, ఓబీసీ 49,
ఎస్సీ 34, ఎస్టీ 27 మార్కులు వచ్చినా అసలు ఎస్సీ ఎస్టీకి అయితే కళ్ళు మూసుకొచ్చేస్తాయి అమ్మ. కొద్దిగా కష్టపడి రాయండి. ఎంటెక్ త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఎవరైతే త్రిబుల్ ఈ స్టూడెంట్ ఎంటెక్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇక్కడ 54 మార్కులు మంచి డిమాండ్ ఉంది ఈ సబ్జెక్టుకి. తర్వాత 47 మార్కులు ఓబీసీ ఎన్సీఎల్ 47, ఎస్సీకి 34, ఎస్టీకి 28 మార్కులు వస్తుంది. మీకు ఈ పేపర్ రాయాలి. ఈసీఈ కానీ ఈ బ్రాంచ్ రావాలంటే ఈసీఈ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ రాస్తే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి అదే ఎంటెక్ పవర్ సిస్టమ్స్ 53 మార్కులు జనరల్, ఓబీసీ 45, 33 ఎస్సీ మార్కులు, ఎస్టీ 38 రావాలమ్మా. వీళ్ళకి 45 ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్. మరి సిస్టమ్స్ అండ్ కంట్రోల్ అమ్మ, ఇది మంచి సబ్జెక్టు. సిస్టమ్స్ అండ్ కంట్రోల్ స్పెషలైజేషన్లో 55 మార్కులు రావాలి మీకు. 46 మార్కులు ఓబీసీ, 34 ఎస్సీ, 32 ఎస్టీ ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ రాయాలి. ఇక్కడ కరస్పాండింగ్ పేపర్ రాయాలి కదా, ఇన్స్ట్రుమెంటేషన్ పేపరు మీకు రాస్తే మీకు వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇక్కడ మరి ఎంటెక్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్లో ఈ పేపర్ రాయాలి. ఈ పేపర్ ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్లో ఇది వచ్చిందనమాట. ఇక్కడ ఇది త్రిబుల్ ఈ పేపర్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ త్రిబుల్ ఈ పేపరు దీనికి రాయాలి. ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ వాళ్ళకి ఇది ఇక్కడ సపరేట్ స్కోర్ ఇచ్చాడు అనమాట, ఈ పేపర్ వైజ్ స్కోరు. తర్వాత ఎంటెక్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్ సిగ్నల్ సిస్టమ్స్లో ఈసీఈ త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు రాయొచ్చు. జనరల్ 56 మార్కులు, ఓబీసీ వాళ్ళు 53 మార్కులు, 36 మార్కులు ఎస్సీ, ఎస్టీ 29 మార్కులు అయితే స్టూడెంట్స్కి అయితే రావాలి. ఇక్కడ చూడండి 55 మార్కులు ఈడబ్ల్యూఎస్ 55. ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చూసినట్టయితే ఆర్ఎఫ్ మైక్రోవేవ్ అమ్మ. ఇక్కడ ఈసీఈ త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చదవమని చెప్తున్నాను. లోకల్ కాలేజీల్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ 54 మార్కులు జనరల్, 52 మార్కులు ఓబీసీ, 36 మార్కులు ఎస్సీ, 26 మార్కులు ఎస్టీ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఈసీఈ చేస్తే మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ రావాలంటే మంచి సబ్జెక్ట్ అమ్మ. ఇది దీనిలో లక్షల్లో ప్యాకేజెస్ వస్తాయి, కోట్ల 50 లక్షలు 60 లక్షల ప్యాకేజ్ వస్తుంది విఎల్ఎస్ఐ ఎవరైనా చేస్తే. ఈసీఈలు 75 మార్కులు వస్తే రావాలి, సో అందుకని డిమాండ్. 65 మార్కులు ఓబీసీ ఎన్సీఎల్, 46 మార్కులు ఎస్సీ, 37 మార్కులు ఎస్టీ. మరి టెట్రాహెడ్జ్ కమ్యూనికేషన్లో ఈసీఈ పిహెచ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషను తర్వాత ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ వాళ్ళకి అన్ని స్పెషలైజేషన్ అవైలబుల్ ఉంది ఇక్కడ. తర్వాత టెట్రా కమ్యూనికేషన్ 47 మార్కులు, ఓబీసీ ఎన్సీఎల్ 47, 34 ఈసీఈ, 34 ఎస్సీ, 24 ఎస్టీ. మరి సెమీ కండక్టర్ టెక్నాలజీ కూడా విఎల్ఎస్ఐ లాంటిది, దిస్ ఈజ్ ఈక్వల్ టు విఎల్ఎస్ఐ అమ్మ సెమీ కండక్టర్. ఇది ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్. తర్వాత ఈసీ స్టూడెంట్ ఫిజిక్స్ పిహెచ్ అంటే ఫిజిక్స్ అట్టుకుండా 56 మార్కులు రావాలా స్టూడెంట్స్. 56, 54 జనరల్, ఓబీసీ 54, 40 ఎస్సీ, 30 ఎస్టీ రావాలి. తర్వాత ఇక్కడ చూసినప్పుడు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి 56 మార్కులు రావాలి సెమీ కండక్టర్లో. విఎల్ఎస్ఐలో 45 మార్కులు రావాలి. ఇక్కడ 45 టెట్రా కమ్యూనికేషను. విఎల్ఎస్లో 70 మార్కులు రావాలమ్మా. ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది వీటికి. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా వేరే స్పెషలైజేషన్ చూసినప్పుడు మరి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సిఎస్సి బ్రాంచి 32 ఇక్కడ 71 మార్కులు రావాలి సిఎస్సికి. చాలా ఈజీ వచ్చేస్తాయి. ఓబీసీ ఎన్సీఎల్ 63 మార్కులు, ఎస్సీకి 51, ఎస్టీకి 39 మార్కులు రావాలి. ఎంటెక్ హైడ్రాలజీ తర్వాత 40 సివిల్ ఇంజనీరింగ్ 44, 38 ఎస్సీ 33, ఎస్టీ 27 మార్కులు ఈ ప్రాంతంలో రావాలి. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 59 మార్కులు రావాలమ్మా. ఓబీసీ ఎన్సీఎల్ 54, తర్వాత ఎస్సీ 38, ఎస్టీ 27 మార్కులు రావాలి. తర్వాత మెటలర్జీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మంచి ఐఐటి రూర్కి నంబర్ 1 ఇక దానిలో తిరుగులేదు. ఇక్కడ మీరు చేరొచ్చు. ఈ బ్రాంచెస్ రాయాలి. ఇక్కడ గేట్ డిస్ప్లేను జనరల్ 53 మార్కులు, ఓబీసీ ఎన్సీఎల్ 50, ఎస్సీ 35, ఎస్టీ 35. ఇవి మెటీరియల్స్. ఇది మెటలర్జీ వాళ్ళు కూడా 25 మార్కులు, 36 మార్కులు వచ్చినా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంటెక్ కంప్యూటేషనల్ మెటీరియల్ సైన్స్ తర్వాత 51, 48, 33 మార్కులు ఎస్సీ, 24 మార్కులు ఇవి వచ్చి సరిపోతుంది. తర్వాత పేపర్ టెక్నాలజీ
మెకానికల్, పల్ప్ అండ్ పేపర్ ఇవి కూడా మెకానికలు. తర్వాత ఇవన్నీ డిఫరెంట్ పేపర్స్లేమో ఇవి వీళ్ళకి 34 మార్కులు వచ్చిన. ప్యాకేజింగ్ టెక్నాలజీ, మెకానికల్, కెమికల్ 29 మార్కులు ఎస్సీ, 31 మార్కు ఎస్టీ, 41 మార్కులు 50 మార్కులు వచ్చిన మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఫిజిక్స్, ఇక వాటర్ రిసోర్స్ అంటే ఇది సివిల్ ఇంజనీరింగ్లోనమ్మా. ఇవి సివిల్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా సివిల్ బ్రాంచెస్. ఇవి కూడా ఇరిగేషన్ అండ్ వాటర్లో ఇరిగేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్, 43 మార్కులు జనరల్, 39 మార్కులు ఓబీసీ, ఎస్టీ 37, ఎస్సీ 37, ఎస్టీ 29 మార్కులు. ఈ విధంగా మరి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఈ విధంగా రావాలి. తర్వాత ఫిజిక్స్ మంచి సబ్జెక్టు. ఫిజిక్స్ ఎవరైతే రాస్తారో మరి పిహెచ్ సబ్జెక్ట్ ఎంఎస్సి ఫిజిక్స్ వాళ్ళు రాయొచ్చాము ఇక్కడ. ఎంఎస్సి ఫిజిక్స్ ఉన్నవాళ్ళు ఈ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఎంటెక్ సాలిడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ, ఎంటెక్ ఫోటానిక్స్లో ఫిజిక్స్, త్రిబుల్ ఈసీఈ, ఎంటీ ఈ సబ్జెక్ట్ మెటలర్జీ. ఇక్కడ వీళ్ళు 49 మార్కులు రావాలి జనరల్, 45 ఓబీసీ, 32 ఎస్సీ, 21 ఎస్టీ. మరి ఫోటానిక్స్లో ఇన్స్ట్రుమెంటేషన్, ఈసీఈ, ఫిజిక్స్ వాళ్ళు అవైలబుల్. జనరల్లో 47, ఓబీసీ ఎన్సీఎల్ 44, 34 వచ్చేసి ఎస్సీ, 23 ఎస్టీ. మీరు చూడండి వీడియోస్. మరి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. సబ్స్క్రైబ్ చేసుకుని అంటే మీకు వీడియోని క్షుణ్ణంగా వినండి. తర్వాత నానో టెక్నాలజీ 62 మార్కులు, 33 మార్కులు జనరల్, 53 మార్కులు ఓబీసీ, 40 ఎస్సీ, 54 ఎస్టీ. ఇట్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ విధంగా కూడా ఉన్నాయి వేరే సబ్జెక్టులు. ఇది బయో ఇంజనీరింగ్లో కూడా మరి 40, 49 ఉన్నాయమ్మ స్టూడెంట్స్. ఈ విధంగా పాలిమరు మంచి కోర్సులు అయితే ఉన్నాయి. ఇక మనకి ఇవన్నీ వేరే కోర్సుల కింద లేక ఎక్కువ ఈసీఈ, మెటా ఫ్యామిలీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్. ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంటెక్, సిఎస్సి, ఈసీ, త్రిబుల్ ఈ వాళ్ళు 68 మార్కులు రావాలి. ఓబీసీ 63 మార్కులు, తర్వాత ఎస్సీ 50 మార్కులు, ఎస్టీ 35 మార్కులు రావాలా. తర్వాత అదర్ డిసిప్లిన్ వాళ్ళు అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా రావచ్చు. డేటా సైన్స్ జనరల్ 78, ఓబీసీ ఎన్సీఎల్, ఓబీసీ 72 మార్కులు, ఎస్సీ 45, ఎస్టీ 40, ఈడబ్ల్యూఎస్ 66 మార్కులు ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. డాటా సైన్స్ కూడా మంచిది. ఇవి కూడా మంచి సబ్జెక్టు. ఎంటెక్ డేటా సైన్స్. ఇక ఇంటేక్ ఎక్కువగా ఉంది, భారీగానే ఉంది ఇంటెక్. జనరల్ 68, ఓబీసీ ఎన్సీఎల్ 63, 49 ఎస్సీ, ఎస్టీ 35 మార్కులు. ఈ విధంగా ఈ పేపర్స్ రాస్తే మాత్రం 71, ఓబీసీ ఎన్సీఎల్ 62, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 44. ఈ పేపర్, ఈ స్పెసిఫిక్ పేపరు ఈ సెక్షన్ వాళ్ళకి అప్లై అవుతుంది. నోట్ డౌన్ చేసుకుని వినండి, వీడియోని క్లియర్గా వినండి. నేను కొద్దిగా స్పీడ్గా చెప్తున్నానేమో, కొద్దిగా స్లో చేసుకుని విని మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. డిఐఎంఎస్ డ్యామ్ సేఫ్టీ ఇది స్టూడెంట్స్. మరి లాస్ట్ ఇయర్ జరిగిన కట్ ఆఫ్ మన డేటా మన గురించి మరి నాతో డైరెక్ట్గా మాట్లాడంటే మరి నేను నంబర్ ఇస్తాను. దాంతో మీరు కాల్ చేసి మరి వాట్సాప్లో చేయండి. మెసేజ్ చేస్తే మరి మీకు మరి అప్డేట్స్ ఇవ్వటం అయితే మీకు నా నంబర్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. 8500216923. మీకు కావాలంటే మీకు మెంటర్షిప్ కూడా మీరు కంటిన్యూతో నాతో మాట్లాడంటే మెంటర్షిప్ ఖర్చు అవుతుందమ్మా. 8500216923కి వాట్సాప్ చేయండి, వాట్సాప్ మెసేజ్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.